వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హస్తిన యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి అర్ధశతకం సాధించారు. 50 ట్రిప్స్ 0 రిజల్ట్ అని పేర్కొంటూ సీఎంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్ తో కాకుండా ఫ్లైట్ బుకింగ్స్ తో రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారు. రేవంత్ ఢిల్లీ యాత్రలకు తెలంగాణకు ఏ సంబంధం లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన 3 పనులు ఇవే. మొదటి పని ఫ్లైట్ టికెట్ బుక్ చేయడం, రెండో పని ఢిల్లీకి పోవడం, మూడో పని ఖాళీ చేతితో తిరిగి రావడం అని కేటీఆర్ పేర్కొన్నారు. రైతన్నలు ఇబ్బందులను తట్టుకొని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేదో, రైతులు పొలాల్లో జల్లడానికి యూరియా లేదో, సాగునీళ్లు రావు, తాగునీళ్లు లేవు, కాళేశ్వరం ఎత్తిపోతల మరమ్మతు పనులు జరగకుండా అడ్డుకుంటూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నామన్న సోయి లేదో, బనకచెర్ల నిర్మాణంతో తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందన్న ఆలోచన లేదో అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదో, జాబ్ క్యాలెండర్ల జాడ లేదో, రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదో, తులం బంగారం ఊసిలేదో, 4,000 రూపాయల పింఛన్ జాడలేదో, గురుకులాల గోడు పట్టదు, గురుకుల విద్యార్థుల ఆకలి కేకలు వినపడ్డం లేదు. కానీ రేవంత్ రెడ్డి 3 రోజుల్లో 3 ఫ్లైట్లు ఎక్కుతాడు, దిగుతున్నాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 50 సార్లకు చేరిన హస్తిన యాత్ర. కానీ తెచ్చిందేమీ లేదు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అయినను పోయి రావలే హస్తినకు అని పేర్కొంటూ రేవంత్ పై కేటీఆర్ ధ్వజమెత్తారు. కానీ ఢిల్లీ యాత్రలతో మన రాష్ట్రానికి వచ్చిందేమిటి? నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ. దానికి బదులు దక్కింది మాత్రం ఫోటోషూట్లు, వీడియోలు, విందు రాజకీయాలు అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి, ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.